డి రామానాయుడు గారు. 1999-2004 ఎన్నికల్లో 13వ లోక్సభలో బాపట్ల నియోజకవర్గానికి ఎంపీగా గెలుపొందారు. కోటా శ్రీనివాసరావు. 1999-2004 ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారు. 1989 ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. దాసరి నారాయణరావు గారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజ్యసభకు ఎన్నికై కేంద్ర బొగ్గు శాఖలో సహాయ మంత్రిగా పనిచేశారు. జగ్గయ్య గారు. 1967లో జరిగిన ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. మోహన్ బాబు గారు. 1996-2001 మధ్యకాలంలో టీడీపీ పార్టీ తరపున రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారు. కృష్ణంరాజు గారు. 1998 ఎన్నికల్లో కాకినాడ నుండి ఎంపీగా గెలుపొందారు. ఊర్వశి శారద. 1996 ఎన్నికల్లో తెనాలి టీడీపీ అభ్యర్థిగా ఎంపీగా గెలుపొందారు. జయసుధ. 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. జయప్రద. 1996లో టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. బాబు మోహన్. 1999 ఎన్నికల్లో టీడీపీ పార్టీ నుంచి ఆందోళ్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. విజయశాంతి. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి మెదక్ ఎంపీగా లోక్సభకు ఎన్నికయ్యారు. మురళీమోహన్. 2014 ఎన్నికలలో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రాజమండ్రి నుండి విజయం పొందారు. రోజా సెల్వమణి. 2014-19 ఎన్నికల్లో వైఎస్ఆర్సీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా 2 సార్లు నగరి నుండి గెలుపొందారు. నందమూరి హరికృష్ణ గారు. 1996 ఎన్నికల్లో హిందూపూర్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008లో ఎంపీగా గెలుపొందారు. చిరంజీవి గారు. 2009 ఎన్నికలలో పీఆర్పీ పార్టీ నుండి తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నందమూరి తారక రామారావు గారు. ఇది ఒక చరిత్ర. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ధన్యవాదాలు.